నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు ఇంకా ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా నుంచి సౌమ్య గారు అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సౌమ్య గారు. నమస్కారం సార్. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి ద్వారా భూపాలపల్లి జిల్లాలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి? యువత స్పందన ఏ విధంగా ఉంది? వచ్చే విద్యా సంవత్సరం నుండి కొత్త ఉపాధ్యాయులతో మూసివేసిన బడులు తెరుచుకోవడమే కాకుండా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత సమస్యలు కూడా తీరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించింది. గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి ప్రకటన రద్దు చేస్తూ అప్పటి పోస్టులకు మరిన్ని ఖాళీలను కలిపి ప్రకటన వెలువరించింది. దీంతో భూపాలపల్లి జిల్లాలో 41 స్కూల్ అసిస్టెంట్, 152 ఎస్జిటి, 20 భాషా పండిత్, 7 పిఈటి పోస్టులు, 4 స్కూల్ అసిస్టెంట్లు, 13 ఎస్జిటి ప్రధానోపాధ్యాయులు కలుపుకొని 237 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు ఈ మెగా డిఎస్సి ఉపయోగపడనుంది. పోస్టులు పెంచడం సంతోషంగా ఉందని, ఎలాంటి చిక్కులు లేకుండా పరీక్షలు పూర్తి చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తాము బడికి వెళ్లి విద్యార్థులకు విద్యాబోధన చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. భూపాలపల్లి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? భూపాలపల్లి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు లబ్ధిదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అంగన్వాడీ టీచర్ల పనితీరును పరిశీలించేందుకు బేస్ లైన్ సర్వే నిర్వహిస్తూ ప్రభుత్వం సూచించిన అంశాల వారీగా గ్రేడింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఐసిడిఎస్, సిడిపిఓ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. తక్కువ గ్రేడ్ వచ్చిన కేంద్రాల నిర్వాహకులకు సేవలపై మరింత అవగాహన కలిగించేలా అధికారులు శిక్షణ అందిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద మధ్య తరగతి కుటుంబాల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నాయి. అయితే ఈ సేవలు లబ్ధిదారులకు సక్రమంగా చేరడం లేదు. పిల్లలకు ప్రీ స్కూల్ కార్యక్రమాలను నిర్వహించడంలో పలు టీచర్లకు సరైన అవగాహన ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ టీచర్లకి ఆయా అంశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలను ఉపక్రమించింది. బేస్ లైన్ సర్వేలో భాగంగా గుర్తించిన విషయాల ఆధారంగా గ్రేడింగ్ కేటాయించనున్నారు. అంగన్వాడీ టీచర్ సామర్థ్యాలను అంచనా వేసి మార్కులను కేటాయిస్తారు. 100% మార్కులు వస్తే A+, 80 నుండి 99% వస్తే A గ్రేడ్, 60 నుండి 79% ఉంటే బి గ్రేడ్, 60% లోపల ఉంటే సిడి గ్రేడ్లు ఇవ్వనున్నారు. సిడి గ్రేడ్లలో ఉన్న వారికి సిడిపిఓల ఆధ్వర్యంలో శిక్షకుల సహాయంతో అవసరమైన శిక్షణను అందించనున్నారు. భూపాలపల్లి జిల్లాలో 644 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 20,105 చిన్నారులు, 2,488 బాలింతలు, 2,436 గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలు అందుతున్నాయి. ఈ సందర్భంగా భూపాలపల్లి సిడిపిఓ అవంతి మాట్లాడుతూ బేస్ లైన్ సర్వే ద్వారా పిల్లలకి అందిస్తున్న సేవల్లో వెనుకబడిన అంగన్వాడీ టీచర్లను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, దీంతో అంగన్వాడీ కేంద్రాలు మరింత బలోపేతం అవుతాయని, పిల్లలకు నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలు పెంచేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు తీరు ఎలా ఉంది? భూపాలపల్లి జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి 24,75,087 పని దినాలు కల్పించగా ఇప్పటి వరకు 17,69,735 పని దినాలు పూర్తి చేశారు. 2 రోజులు పని పూర్తి చేసుకున్న కుటుంబాలు భూపాలపల్లి జిల్లాలో 300 కుటుంబాలు ఉన్నాయి. వచ్చే నెలతో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో కూలీలకు పనులు కల్పిస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటారు. దీంతో అధికారులు గ్రామాల్లోని చెరువుల్లో, కుంటల్లో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో కూడిక తీయుట పనులు చేయిస్తున్నారు. హరితహారం, నర్సరీల పెంపకం, రోడ్డు కందకాలు తీసే పనులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ఉపాధి పనులు చేసేందుకు రావాల్సిన వేతనం కోసం కూలీలు తప్పనిసరిగా తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాలోని ఉపాధి కూలీలు తమ ఆధార్ కార్డును బ్యాంకు అనుసంధానం చేసుకునే విధంగా అధికారులు ఉపాధి కూలీలకు సహకరిస్తున్నారు. జిల్లాలో అప్పుడే పుట్టిన పిల్లలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన నియోనాటాల్ అంబులెన్స్లు ఏ విధంగా సేవలు అందిస్తున్నాయి? అప్పుడే పుట్టిన పిల్లలకి అత్యవసరమైన మెరుగైన వైద్యం అవసరమైతే క్షణాల్లో పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. రవాణా సమస్యలతో చాలా మంది శిశువులు కన్నుమూస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం నియోనాటల్ అంబులెన్స్ ను ప్రవేశపెట్టింది. 0 నుండి 3 ఏళ్ల వయసున్న శిశువులకి అత్యవసర సేవలు అందించడంలో ఇది అపర సంజీవనంలా ఆదుకుంటుంది. ఇందులో ప్రత్యేక వైద్య పరికరాలు, అధునాతన సదుపాయాలు ఉన్నాయి. అప్పుడే పుట్టిన శిశువులకి పలు రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. వారికి సరైన వైద్యం అందించాలంటే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా వైద్య పరికరాలు అందుబాటులో ఉండవు. మెరుగైన వైద్యం అందించాలంటే పట్టణాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నియోనాటల్ అంబులెన్స్ లో వైద్య సేవలు అందిస్తూ సిఫారసు చేసిన ఆసుపత్రులకు తీసుకువెళ్తూ చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తున్నారు. ఇదండి భూపాలపల్లి జిల్లా నుంచి సౌమ్య గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.